PR7 మీడియాకి స్వాగతం. జాయింట్ కలెక్టర్ గారు పూజా గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సమీక్షా సమావేశాన్ని సమన్వయకర్తగా అధికారులందరితోటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేయడం జరిగింది. వైద్య శాఖకి సంబంధించి కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో కానీ దాని మీద శ్రద్ధగా పనిచేస్తున్నాం అనేటటువంటి దిశ నాకైతే కనపడింది. ఏఎస్ఆర్ జిల్లా ఏదైతే ఉందో ఇది అగ్రగామిగా నిలవాల్సినటువంటి అవసరం. ఏఎస్ఆర్ జిల్లా దీంతో పాటు పిఎం జన్మన్ అంటే పథకం ద్వారా జిల్లాలో రహదారులు, గృహాల నిర్మాణం, అలాగే సురక్షిత త్రాగునీటి సౌకర్యము, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా ప్రజలకు అభివృద్ధి ఫలాలని అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే లక్ష్యంతో ఇక్కడ కింద స్థాయిలో అధికారులు పనిచేయాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలంటే విద్యా, వైద్యం రంగాల్లో ప్రగతి ఆకాంక్షిత జిల్లాలు మరియు పిఎం ధనధాన్య కృషి యోజన ఏదైతే ఉందో వాటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతి సందర్భాల్లో వారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా పిఎం జన్మన్కి సంబంధించి ఎవరైతే ఇక్కడ మారుమూల ప్రాంతంగా విసిరివేయబడినట్టుగా ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి వందలాది కిలోమీటర్లకి రహదారులు వేయాలి, కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు పనిచేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారంతో అలాగే జిల్లాలో మానవ వనరుల ఈ 10 రహదారుల నిర్మాణం కాకపోవడానికి కారణం అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి పరిపాలనా అనుమతులు, వాటికి సంబంధించి వేగం చేయమని అధికారులకు చెప్పడం జరిగింది. ఆలస్యం కావడానికి కారణం గత 6 నెలలుగా ఇక్కడ కావాల్సినటువంటి మెటీరియల్ అనకాపల్లి దగ్గర నుంచి వచ్చే క్వారీలు మూతపడటం వల్ల ఇక్కడ అక్కడి నుంచి ఆధారపడి ఇక్కడ మెటీరియల్ తెచ్చుకునే పరిస్థితి వల్ల ఆ ఇబ్బంది అవుతుంది. దాన్ని ఎలా అధిగమించాలనే దాని మీద పూర్తిగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు చెప్పడం జరిగింది. అలాగే 2025-26 సంవత్సరంలో మొదటి విడత 113.55 కోట్లతో ఏదైతే ముందు 2024-25 చెప్పిన ఏదైతే ఉందో 424.09 కిలోమీటర్, దానికి అదనంగా 115.94 కిలోమీటర్ల నిడివి గల 51 రహదారుల నిర్మాణానికి 94.65 కోట్లతో మొత్తం కూడా 1236.93 మీటర్ల పొడవైన 27 బ్రిడ్జీలను కూడా కలుపుకొని రహదారులు వచ్చేటప్పటికి ఒక 115.94 కిలోమీటర్లు, అలాగే ఇంకా 27 బ్రిడ్జీలు 1263.93 మీటర్లు. వీటికి పాలనా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటివరకు 38 రహదారులకి 2005 సంవత్సరంలో మొదటి విడత కింద 393.42 రూపాయల వ్యయంతో 424.09 కిలోమీటర్ల నిడివి గల 146 రహదారులు అరకు వ్యాలీ, పెదబయలు, పాడేరు, చింతపల్లి, అలాగే జీకే వీధి ఈ మండలాల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి పాలనాపరమైనటువంటి అనుమతులు మంజూరు కాగా ఇప్పటి వరకు 95.68 కిలోమీటర్లకు సంబంధించిన 49 రహదారులు పూర్తయ్యాయి. 87 రహదారులు నిర్మాణంలో వివిధ దశలో ఉన్నాయి. 10 రహదారులు జిల్లాలో అరకు దగ్గర అరకు నుంచి ఉక్కింపేటకి వెళ్ళినప్పుడు అక్కడ పైనంపాడు, కాకర్లపాడు అనేటటువంటి గ్రామాలని విజిట్ చేసి పిఎం జన్మన్ గృహాలని చూడటం జరిగింది. రేపు మరలా క్షేత్రస్థాయిలో ఆ 2 గ్రామాలకి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరంలో ఏం చూసాం, ఈ రోజుకి వచ్చినటువంటి ప్రోగ్రెస్ ఏంటనేది చూడాలనుకున్నాం. అలాగే పైనంపాడు నుంచి కాకర్లపాడికి గతంలో వెళ్ళినప్పుడు ఒక 3.5 కిలోమీటర్ల వరకు నిడివి రహదారి వేస్తే అక్కడ పర్యాటకంగా సిల్వర్ ఓక్ ట్రీస్ చాలా విస్తృతంగా ఉన్న పరిస్థితి, పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ పిఎం జన్మన్ కింద ఆ రోడ్డు వేయండి అని. రేపు అక్కడికి విజిట్కి నేను అలాగే హౌసింగ్ 23-24 పాడేరులో 114.52 లక్షల వ్యయంతో 2, అలాగే చింతపల్లిలో 235.95 లక్షల వ్యయంతో 4, మొత్తం 3.5 కోట్ల రూపాయల వ్యయంతో 6 కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేశామని అధికారులు చెప్పారు. వాటి ఫిజికల్గా కూడా 1-2 కేంద్రాన్ని చూడాలని నేను అనుకుంటా ఉన్నాను. ఎలా పూర్తి చేశారో అందులో ఏం యాక్టివిటీ జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో జీ మాడ్యూల్లో 90.82 లక్షల వ్యయంతో 2, జీకే వీధిలో 87.79 లక్షల వ్యయంతో 2, అలాగే కొయ్యూరులో 55.90 లక్షల వ్యయంతో 1, 42 లక్షల విలువైన 24 ప్రభుత్వ గిరిజన అభివృద్ధి ఆశ్రమ పాఠశాలల నిర్మాణంలో ఉన్నాయి.
అది అనంతగిరిలో ఉన్నాయి, అరకులో ఉన్నాయి, ఉక్కుంపేటలో ఉన్నాయి, పాడేరులో ఉన్నాయి, డుమ్రిగూడలో ఉన్నాయి, అనంతగిరిలో ఉన్నాయి. ఈ జీకే వీధి, కొయ్యూరు, వీటన్నిటిలో కూడా బాలికలు బాలులకి సంబంధించినటువంటి ఈ పాఠశాలల నిర్మాణం పూర్తవుతుంది. ఒక్క జీకే వీధిలో అదనంగా ఒక జెడ్పీ హై స్కూల్ని కూడా తీసుకోవడం జరిగింది వీటితో పాటు, అది కూడా పూర్తి చేయటం. పాడేరు, అరకు సబ్ డివిజన్లో ఇవన్నీ కూడా ఈ యొక్క గృహాలు ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు వైద్యానికి సంబంధించి పైనంపాడు, కాకర్లపాడు, అదేవిధంగా సిబ్లిగూడ, ఈ 3 గ్రామాలు